చైన్ ఇక్కడ చేపించట్లేదు కర్నూలులో. నెక్స్ట్ స్టాప్లో ఎక్కడైనా మేము లంచ్ చేసే అనిపించినప్పుడు అక్కడ వెళ్ళేసి చేద్దాం అనుకున్నాం. సో ఏంటంటే ఇక్కడ చేస్తే అయిపోద్ది, కానీ మాకు ఏంటంటే ఈ సిటీలో ఉండడం మళ్ళీ ఓవర్ టైం అయిపోతుంది అనమాట. ఎక్కడన్నా దగ్గరలో కొంచెం ముంగట్లో ఎక్కడన్నా వేపిస్తే అయిపోతుందని నేను చూస్తున్నా. అంటే ముంగట ఎక్కడన్నా నెక్స్ట్ యమహా షోరూమ్ ఉంటే అక్కడ చేయించుకుందామని చూస్తున్నాను నేను. సో నా ఇంటెన్షన్ అయితే నేను ఇక్కడ చేయించుకోదలుచుకోలేదు. నేను నెక్స్ట్ స్టాప్ ఎక్కడైనా ఉంటే అక్కడ చేయించేస్తాను. చూద్దాం ఎక్కడైనా మళ్ళీ నేను చూస్తాను గూగుల్ మ్యాప్స్లో యమహా షోరూమ్ దగ్గరలో ఎక్కడైనా ఉంటే అక్కడ చేయించేస్తాను. వైజాగ్ తీస్తేనేమో విండోస్ సౌండ్ వస్తుంది. బో వైజాగ్ క్లోజ్ చేసేద్దాం. ఇవి బాగుంది, చూద్దాం. బాగుంది కానీ ఎండకి ఎండిపోతున్నాం బాబోయ్. చాలా 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 ఎండ కొడుతుంది. వాటర్ అయితే ఎంత తాగినా తక్కువ ఇప్పుడు ప్రజెంట్ అయితే. కానీ తాగొద్దు యాక్చువల్గా, ఎంత దూపు అయితే అంత తాగొద్దు. ఎంత తాగాలో అంతే తాగండి. కొంచెం లీటర్ దాహం అయితే మీరు ఒక 250 ml అట్లాంటిది వాటర్ తాగండి సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ తాగింది అనుకోండి మళ్ళీ యూరిన్ అనేది మీకు తొందరగా వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఐడియల్ కూర్చుంటారు కాబట్టి. మా ఫిజికల్ వర్క్ ఉంటేనేమో ఏం కాదనమాట, బాడీ సర్క్యులేట్ అయిపోతుంది. ఏం వర్క్ లేకపోతే కూర్చున్న కానీ వచ్చే వాటర్ అంతా అల్లకే పోతుంది అనమాట. సో అది మ్యాటర్, అర్థం చేసుకొని కొంచెమే తాగండి. కొంచెం తాగితే మీకు ఏంటంటే ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేసుకోనికి యూజ్ అవుతుంది అనమాట. మీరు హెవీగా తాగారనుకోండి దానికోసం యూరిన్ వస్తుంది. మీరు అనవసరంగా మళ్ళీ బండి ఆపుకోవాలి, హెల్మెట్ వేసుకోవాలి, మళ్ళీ ఒక దగ్గర ఆగాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. బైక్స్ కోసం ఒక లేనే వదిలేశారు. నాకు తెలిసి ఇది చిన్న ప్లాసా. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నేను అనంతపూర్లో స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. నేను అక్కడే లంచ్ చేసేసి అక్కడే చైన్ కూడా చేపించేసాను అనుకోండి, 2 పనులు ఒకేసారి అయిపోతాయని అనుకుంటున్నాం. అనంతపూర్లో చేస్తే అయిపోతుందని చూస్తున్నాం. మన ఫ్యూల్ కూడా అక్కడే కొట్టించేద్దామని చూస్తున్నాం. పోతుంది 100 వరకు అయితే పోతుంది అనుకుంటున్నాను నేనైతే. పోతుంది, ఈజీగా పోతుంది 100%. అయిపోయింది, పెట్రోల్ ఫిల్ చేసుకుందాం. ఇక్కడ ఎక్కడ చూసినా కొండల గుట్టలు మాత్రమే కనబడుతున్నాయి. ఇల్లులు మాత్రం దగ్గర చాలా దూరం నుంచి ఒక 20 కిలోమీటర్స్ నుంచి ఒక ప్రాపర్గా ఒక ఇల్లు కూడా కరెక్ట్గా లేదు. ఎక్కడ కూడా కొండల గుట్టలు, అక్కడక్కడ పొలాలు కనబడుతున్నాయి తప్ప. అనంతపూర్ అంతా ఎడారి లెక్క ఉంటుంది జర్రంతా, ఎప్పుడు మస్తు వేడిగా ఉంటుంది. నేనైతే అసలు అనంతపూర్ వస్తానని అనుకోలేదు. మనం పోయే రైడ్కి అయితే అనంతపూర్ నేను పోలేని అన్ని ప్లేసెస్ని విజిట్ అవుతా ఇప్పుడు కంపల్సరీ. చాలా ప్లేసెస్ ఉన్నాయి నేను రికార్డ్ చేయాల్సినవి. అసలు టైము ఇంత తీసుకొని చాలా లెస్ టైంలో మేము అందుకనే కొంచెం అన్నీ కవర్ అయ్యేటట్టు ఒకేసారి మేడ్ బిగ్ రైడ్ అనమాట. చాలా వరకు మేము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నియరెస్ట్ ప్లేసెస్ అరౌండ్ 250 కిలోమీటర్స్ వరకు మేము రైడ్ చేసేటోళ్ళము. సో ఇప్పుడు ఏంటంటే ఇలా అన్నీ కవర్ అయిపోయినాయి అనమాట. మేము దగ్గర పట్ల చూసినట్టు అన్నీ చూసేసాము. సో ఏదైతే వేస్తే గట్టిగా లాంగ్ రైడ్ వేసేద్దామని డైరెక్ట్ కన్యాకుమారి ప్లాన్ చేసాం అనమాట. మేము కన్యాకుమారి తర్వాత ఇది నెక్స్ట్ ఇయర్ అవుతుందో లేకపోతే ఇప్పుడే అవుతుందో, నార్త్ రైడ్ కూడా ఉందన్నమాట మనది. అది కానీ స్టార్ట్ చేస్తే మాత్రం మినిమం బడ్జెట్ స్టార్ట్ అవుతుంది చూడు. అంటే మేము దీనికోసం చాలా లోయెస్ట్ బడ్జెట్ మేము ప్లాన్ చేసాం అనమాట.
ఏంటంటే సడన్గా ప్లాన్ చేద్దాం. సో మనం ఎంత అయితే రీచ్ అవుతాం అంత అయితే చేద్దాం అని అనుకొని మేము ప్లాన్ అయితే చేసాం అనమాట. చూద్దాం, ఒకవేళ మంచిగా అయితే మా తరపు నుంచి మీరు ఏది చేయాలో అది కంపల్సరీగా మీకు ఫుల్ వీడియోస్ క్లియర్గా అప్లోడ్ చేస్తాను అనమాట. మీకు చూడండి. ఇంకొక 40 కిలోమీటర్స్ ఉంది అనంతపూర్కి రీచ్ అవ్వడానికి. అనంతపూర్లో కూడా ఏదో టైం పడేటట్టే ఉంది, నాకు అదే ఎటో కొడుతుంది. సో పిలిచి ఫైనల్గా అనంతపూర్ సిటీకి అయితే ఎంటర్ అయినాము. చూడడానికైతే మొత్తం నార్మల్గా నడుతుంది. ఈరోజు ఏమన్నా చేద్దాం, ఇక్కడ బండి ఇక్కడ ఇచ్చేసి చేసేద్దాం. బండి ఇక్కడ యమహా చూస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కడుందో యమహా, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయరా. చాలా ఇప్పటికే మస్తు డెడ్ పొజిషన్లో ఉంది చైన్ అయితే. బజాజ్ ఇక్కడే ఉంది, యమహా ఇక్కడే ఉంది. నేను అనుకున్నట్టే అనంతపూర్లో చైన్ వేయించుకున్నాను, లంచ్ చేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి 5:02 అయింది. మేము నైట్ ఎంత అయినా సరే బెంగళూరు రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను అనమాట. సో అది మా ఇంటెన్షను. చూసేద్దాం. ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది మనకి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ నైట్ అయిపోతే మనకి రోడ్ అంతా క్లియర్గా ఉండదు అన్నమాట. అది చూసుకో. సో ఇప్పుడు టైం అయితే 5:09 అయిపోయింది. ఇంతమంది 5 o'clock చెప్పాను కదా. 9 minutesలో ఏమైందంటే గోప్రో పని చేయలేదు. అదొక పెద్ద స్టోరీ అయిపోయింది. అందుకే మళ్ళీ బ్యాటరీ తీసి మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. మేము అక్కడ తిన్న ఫుడ్ అయితే చాలా బాగుంది. మేమైతే మీల్స్ తిన్నాము, ఎక్కువ చేయదాం. మీల్స్ తిన్నాం కాబట్టి మాకు ఫుడ్ చాలా సరిపోయింది. మన వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ తినేశారు. మనకి ఫాస్ట్ ఫుడ్ అంతగా నచ్చదు మధ్యాహ్నం పూటలో. నైట్ పూట అంటే ఏదైనా తినేసి అడ్జస్ట్ చేసుకోవచ్చులే, కానీ మనం ట్రై చేస్తున్నాము ఆయిల్ ఫుడ్స్ తింటే కొంచెం మైండ్ ఏంటంటే నీరసం అయిపోతుంది అనమాట, నిద్ర వచ్చేటట్టు అయిపోతుంది అనమాట. మనకి రైడ్లో మెయిన్ ముఖ్యం ఏంటంటే నిద్ర వచ్చింది అనుకోండి ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి 6th టోల్ ప్లాజా మనకి. సారీ, కొంచెం బాగా బంప్స్ ఎక్కువ ఉన్నాయి. సేమ్ అదే. అంటే మరి గేట్ వేసి మరి తీసుకుంటుంది. మరి గేట్ వేసి మరీ వేస్తుంది ఆమె అంటే. నాకు స్పీడ్ కొట్టాలని ఉంది, ఎందుకంటే మళ్ళీ వాయిస్కి సౌండ్కి ఇబ్బంది అవుతుందని. అందుకనే మంచిగా వస్తే మనకే బెస్ట్, కానీ తొందరగా కూడా వెళ్ళాలి మనం. ఎందుకంటే ఈ ఒక్క రోజులో మనకి బెంగళూరుకి వెళ్ళిపోవాలన్నమాట. మాకు ఎంత వీలైతే అంత ఈజీ టచ్ అవుతాం అనమాట బెంగళూరుకి. చూస్తాం.
నుంచి అనుకున్నాం అనమాట మేము ఈ రైడ్ని. అంటే ఇంతమందికి లాస్ట్ ఇయర్ కొంత ప్లాన్ చేసినాడు సౌత్ మొత్తం కవర్ చేసి రావాలని. సో అది మంచి బడ్జెట్ మీద అనుకున్నాము. బట్ ఏంటంటే మన దాంట్లో కొన్ని కొంచెం యాక్సిడెంట్ అయ్యే వరకు దాన్ని మొత్తానికి వదిలేసినాం. దాంతోపాటు నా బండి కూడా వదిలేసిన. నా దగ్గర పాత డ్యూక్ 200 ఉండే BS6 వర్జన్ది. అది అమ్మేసిన తర్వాతనే నేను మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ MT-15కి డౌన్ పేమెంట్ కట్టి అప్పుడు మళ్ళీ తీసుకున్నాను అనమాట. ఇదే నేను సొంతంగా చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ. ఏమన్నా వ్యూవా సూపర్. అది మనకు కావాల్సింది ఇట్లాంటి లొకేషన్స్ కదా. మేము వెయిట్ చేసేది ఇట్లాంటి లొకేషన్స్ కదా. అప్పుడు కదా మనకి అసలైనది మజా వచ్చేది. చూడండి ఏమన్నా లొకేషన్స్. అనంతగిరి దాటంగానే అనంతగిరి అంటున్నారు, అనంతపూర్ దాటంగానే మనకి ఇట్లాంటి ప్లేస్, మంచి ప్లేస్ దొరికిందంటే నాకు రైడ్ నుంచి స్టార్టింగ్లో నుంచి వచ్చిన మంచి ప్లేస్ అంటే ఇదే అనమాట. అంటే కొంచెం డీప్ అనుకోండి. లెఫ్ట్లో అయితే మంచి లొకేషన్ ఉంది అనమాట. లెఫ్ట్లో చూడండి. సూపర్ లొకేషన్. నాకు తెలిసి నైట్ వచ్చేసి 8 గంటలకల్లా పోతాం అనిపిస్తుంది. ఎందుకంటే మాకు క్లియర్గా అర్థమైపోతుంది ఈయనే 6 అవుతుంది. దగ్గర ఇంకొక 100+ ఉండొచ్చు మేము డెస్టినేషన్ రీచ్ కావాలంటే. 100కి అంటే కొట్టచ్చు ఈజీగా, 100+ కొట్టచ్చు స్పీడ్ కూడా. కానీ మనకి ట్రాఫిక్ ప్లస్ మన సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా, అనుగుణంగా ఉండాలి కదా అన్నిటినీ. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని, ఎందుకంటే మళ్ళీ బయటికి వచ్చి మనం రైడ్ చేస్తున్నాం కాబట్టి మనం అనుగుణంగా ఉండాలి అన్నమాట. సో అది ఏం లేని దగ్గర స్పీడ్ బ్రేకర్ పెడతా. మీకు కియా మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి. కియా వచ్చేసి మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్. కనబడుతుందా మెయిన్ కియా మ్యానుఫ్యాక్చరింగ్ది? ఇక్కడే అన్నిటికీ డిస్ట్రిబ్యూషన్ జరిగేది, అన్నిటికీ మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేది ఇక్కడే. ఇది మా శ్రద్ధ సిగ్మా చూడండి, ఎక్కడి నుంచో ఎక్కడికో ఉంది అది. మళ్ళీ టర్బైన్స్ చూడండి, పవర్ యూనిట్స్.
ఎట్ ద టర్బైన్స్. సూపర్ ఉంది కదా. ఇలాంటి మిస్ చేసుకొని మీరు ఎందుకు ఉంటున్నారు ఇంటి దగ్గర? ఒక్కసారి ఆలోచించండి. ఒక మంచి ట్రిప్ వేస్తే అన్నిట్లో గుర్తుండిపోవాలన్నమాట. అలా మీరు ఇంకా దగ్గర నుంచి చూడొచ్చు. చూడండి మీకు ఎంత దగ్గర నుంచి కనబడుతున్నాయి అవి. చూడడానికి బాగుంది కదా. చూడడానికి మంచి సన్సెట్ ప్లేస్ అన్నమాట. సో ఆ ప్లేస్ కోసం విజిట్ అవుతున్నాం రైట్ నౌ. బెంగళూరుకి ఇంకా మస్తు టైం ఉంది. అంటే మస్తు టైం అంటే ఒక 140 కిలోమీటర్స్ దాకా ఉంది ఇంకా. ఆ లోపు మధ్యలోనే ఇంకొకటి మంచి ప్లేస్ ఉందన్నమాట విజిట్ అయ్యేటిది. అమ్మా ఆ ప్లేస్ విజిట్ అవుతే ఏంటంటే దగ్గర ఉంది కాబట్టి 6 కిలోమీటర్స్ కాబట్టి టచ్ అయినామనుకో బాగుంటుంది. పనిలో ఒక ప్లేస్ చూసినట్టు ఉంటుంది. బా సూపర్ కదా. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. మనము వెళ్ళే వరకే చాలా నైట్ అయిపోతుంది నాకు తెలిసి. టైం వేస్ట్ చేయకూడదని నా ఇంటెన్షన్. ఇప్పుడు అడిగి పోయినాక ఒక హాఫ్ అన్ అవర్ అన్న 40 మినిట్స్ అన్న వేస్ట్ అవుతుంది. టైం డెఫినెట్గా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫొటోస్ ఈ ఫొటోస్ అని చూసుకుంటూ ఉంటారు మన వాళ్ళందరూ. సారు సూపర్ స్పీడ్ వస్తాడు. ఎటు పోయారు? సీదా వెళ్ళిపోయారా? ఇదంట పెనుకొండ విలేజ్ అంట. మనకు వచ్చేసి ఇది ఎంట్రన్స్, పెనుకొండ ఎంట్రన్స్. చూడొచ్చు మనం, ఫ్రంట్లోనే కనబడుతుంది మనకి. ఇక్కడ ఏదో సంథింగ్ చూడడానికి ఉందంట. ఏదో పైకి కూడా పోవచ్చు అని చెప్తున్నారు. బండి ఎలా ఉందో లేదో తెలియదు. వెహికల్స్ వెళ్తున్నాయిగా. కొంచెం వెరైటీగా ఉంది. నాకు తెలిసి వ్లాగ్ని టూ పార్ట్స్గా తీద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి నాన్ స్టాప్ వచ్చేసినాం కాబట్టి కొంచెం 8 వరకు ఇవ్వాలో 8 వరకు ఇచ్చేద్దాం. తర్వాత చేస్తాను నేను. ఎందుకంటే దీంట్లో 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి కన్వర్ట్ చేసేద్దాం. అలా పాతకాలపు నాకు తెలిసి ఇది మస్జిద్ అనుకుంటా కదా. అరే మంచి మస్జిద్, దర్గా. రైట్. స్ట్రైట్ వెళ్తే హైవే వస్తుందంట. ఇక్కడి నుంచి ఇక పెనుకొండకు పైనుంచి ఇక్కడే అన్నారు.
చెప్పింది అయితే ఇదే అనమాట. ఈ టెంపుల్ దాటిన తర్వాత పైకి ఉంటుందంట. హనుమాన్ టెంపుల్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ వెళ్ళాలి. ఇక్కడే అనుకుంటా పైకి. అన్న కోట పైకి ఇట్లనేనా? థ్యాంక్ యూ. ఇక్కడ మనుషులు జర ఫ్రీగానే ఉన్నారు, అడిగాగానే ఆన్సర్ చెప్తున్నారు. మన తెలంగాణలో అయితే ఎట్లుంటారా? అంటే అలాని కాదు, ఎందుకు చెప్తున్నా అంటే మేము బయట నుంచి వచ్చాం కాబట్టి మాకు ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారో అని మేము చెప్తున్నాం అనమాట. అట్లా మేము మన తెలంగాణలో కించపడతానని మనం ఏం మాట్లాడతలేము, కానీ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ని మనం చెప్తున్నాం అనమాట. మన తెలంగాణలో అయితే రఫ్ అండ్ టఫ్ మాట్లాడతాం కాబట్టి ఓకే వెళ్దాండి, మనకు ఓవర్ టైం అయిపోతుంది. మళ్ళీ ఎక్కిచ్చేస్తుంది కదా నిజంగా. అంత మంచి ప్లేసా అని నేను చూస్తున్నా, బట్ మనకి పైకి ఎక్కేదాకా మనకు తెలియదు ఎంత మంచి ప్లేస్ అనేది. గుడి సూపర్. అరే బాగానే ఉంది. పైన రోడ్ మంచిగా చేసేసాడు. చూసుకొని నడపాలా తమ్మే, చూసుకొని నడపాలా. కొంచెం లాంగ్ ఎక్కితే అప్పుడు ఫ్రీగా ఎక్కేస్తాం అనమాట. ఇదేదో యాదగిరిగుట్ట ఎక్కినట్టు ఉంది ఇది చెప్పాలంటే. పాపం ఇంజన్ మొత్తుకుంటుంది బాగా. నన్ను ఎందుకు ఇంత సాగు కొడుతున్నావు అని, కానీ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద అయ్యే ఉన్నాయి. ఇంజన్కి అయితే బాగా ప్రెషర్ పడుతుంది ఇప్పుడు. మనకు వచ్చేవరకే రాత్రి అయ్యేటట్టుంది కింది దిగేలోపు. సారీ, దిస్ ఇస్ క్రేజీ. ఓ మై గాడ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఇస్ సో గుడ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువనే ఉంది ఇది. సూపర్. ఏమో కదా, కానీ మస్తు హైక్ పైట్ ఉంది ఇది, మస్తు పైన ఉంది ఇది. ఏం చెడు అవుతుందో ఇంకా ఓనిస్తూనే ఉంది. దీని ఏమో రాసింది, దీని మీద ఇంకా పెద్ద ఉన్నాయో. ఇంకెంత పైకి ఉంది, పై పోతున్న కొద్ది పోతూనే ఉంది. చూడ్డానికి అయితే బాగానే ఉంది, కానీ మలుపులే ఎక్కువ ఉన్నాయి ఇందులో. అంటే ఐ మీన్ గండికోటలో ఒకటి సేమ్ ఇలానే ఉంటుంది ఒకటి, నేను అదే అనుకుంటున్నా. లాస్ట్ ఇదేనా? ఇంతేనా లాస్ట్ ఫీట్? దిస్ ఈస్ నాట్, దట్స్ ఇట్.
పైకి వచ్చేటప్పుడు అయితే ఇట్స్ ఓకే. అటు ఏం లేదురా, కవర్స్ సూపర్ ఉన్నాయి. బాబా ఈ నుంచి ఫ్యూజ్ వస్తే అక్కడ ఏదో కాలుతుంది, కానీ అంతా బాగానే ఉంది. కానీ సూపర్ వ్యూ. పెనుకొండ కదా ప్లేయర్. సూపర్. అరే రే టర్బైన్స్ చూడండి. ఇంతకుముందుకు అక్కడ చూపించాను కదా మీకు టర్బైన్స్. సో అది మనం కింద నుంచి చూపించాం కదా, ఇప్పుడు పైకి ఎక్కకుండా మీద మీకు ఏం చూపిస్తున్నాను మీకు టర్బైన్స్. సూపర్. మేము ఇంజన్ ఆఫ్ చేసుకొని మరి పోతున్నాం, ఎందుకంటే ఫ్యూల్ సేవ్ చేసానికి. ఇంతకుముందు బండి ఎక్కేటప్పుడు బాగా గట్టిగా కట్టి కొట్టాము అనమాట. మనకి ఇప్పుడు ఫుల్ నైట్ అయింది కాబట్టి మనం ప్లాన్ అనేది చేంజ్ చేసినాం అనమాట. యాక్చువల్గా మనం బెంగళూరుకి వెళ్ళాలి. సో మనకి నంది హిల్స్ దగ్గరే కాబట్టి చిక్బిల్లాపూర్ అనేది కొంచెం విలేజ్ టైప్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ వెళ్ళాం అనుకోండి, ఎర్లీ మార్నింగ్ మనము నంది హిల్స్ విజిట్ అవ్వచ్చు అనమాట. సో బెంగళూరులో స్టే అవ్వాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ నంది హిల్స్ విజిట్ అయిపోయిన తర్వాత మన దగ్గరలో నియరెస్ట్ ప్లేస్ ఇంకో ప్లేస్ చూసి అక్కడి నుంచి రైట్ అప్ అయిపోయాం. అట్లనే అనుకుంటున్నాం ప్లాన్ మొత్తం. అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతే సెట్, లేదంటే మళ్ళీ డిఫరెంట్గా ఆలోచించాలన్నమాట. చూద్దాం ఎలా అవుతుందో చూద్దాం.